వైట్ ఆనియన్స్ అనేటివి నరాలకి చాలా బాగా పనిచేస్తాయని చెప్పారు. అందుకని అప్పటి నుంచి నేను ఇంకా రెడ్ ఆనియన్ తీసేసి ఈ వైట్ ఆనియన్కి మారానండి. అప్పటి నుంచి ఇంకా వైట్ ఆనియనే వాడతాను. ఇంకొకటండి, ఈ వైట్ ఆనియన్ అనంట ఇంకా మనము స్లైసెస్ లాగా కట్ చేసుకొని కొద్దిగా నెయ్యిలో వేయించుకొని తింటే కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందంట. నరాలు పెయిన్స్, ఎవరికైనా నరాలు పెయిన్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు కూడా చాలా మంచిది. బట్ వాళ్ళు తినలేరు. నేను నా పిల్లలకి ఇస్తాను, బట్ ఒకసారి తింటారు, ఒకసారి తినరు. ఇలా చూడండి, ట్రై చేసి చూడండి. స్లైసెస్ లాగా కట్ చేసుకొని బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మరి ఆనియన్స్ వేయించడమే చూస్తున్నాను అనుకోకండి. కొద్దిగా దగ్గరుండి మరీ కలర్ చేంజ్ అవ్వకుండా వేయించుకుండాలి. ఆ లోపల క్యారెట్ కూడా ఇక్కడ కటింగ్ అవుతూ ఉంటుంది. ఒక ఆనియన్స్ కొంచెం మంచిగా వేగితే కర్రీ మొత్తం టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా మాడిపోయినా కానీ ఆ కర్రీ మనకి వెగటగా అయిపోతుంది. అందుకని ఆనియన్స్ వేయించేటప్పుడే కొంచెం అక్కడే ఉండి వేయిస్తూ ఉండండి. అందుకే మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను. ఫర్దర్ వీడియోస్లో నేను ఇదంతా ఇంతగా చూపించను, బట్ ఈ ఒక్కసారి నేను చూపిస్తాను. అన్ని సింపుల్ రెసిపీస్ చెప్తున్నాను అనుకోకండి, డైలీ మనం యూస్ కోసం చెప్తున్నాను. అందరి వెరైటీస్ చెప్తూనే ఉంటారు కదా, రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే విధంగా నేను చెప్తున్నాను. సో మనకి డైలీ ఎతికే అవసరం లేకుండా ఏమేమి ఐటమ్స్ చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తున్నానండి. కొంచెం దగ్గరుండి వేయించండి. టైం వేస్ట్ కాకుండా అయితే మనం క్యారెట్ కూడా కట్ చేసుకుంటున్నాం కదా, కొంచెం దగ్గర ఉంటే ఇది అవుతుంది, అది అవుతుంది. ఇలా వేయించుకోండి. క్యారెట్ కటింగ్ కూడా అవుతుంది. ఇంకోటండి, ఆనియన్స్ వైట్ ఆనియన్ ఎక్కువ మంది రెడ్ ఆనియన్స్ యూస్ చేస్తారు, బట్ వైట్ ఆనియన్స్ ఆరోగ్యానికి చాలా మంచివంట. ట్రై చేసి చూడండి మీరు కూడా ఈసారి వైట్ ఆనియన్స్. కొంచెం దాంతో పోలిస్తే నీటి శాతం తక్కువ ఉంటుంది, బట్ హెల్త్ పరంగా అయితే మనకి వైట్ ఆనియన్స్ చాలా మంచివి. క్యారెట్ కూడా అండి, మనము రెగ్యులర్గా ఒక 1 క్యారెట్ 2 క్యారెట్స్ అయినా తినాలి. బట్ మనము బిజీగా ఉండడం వల్ల అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఏం తినాలి, ఏం తినొద్దు మర్చిపోతూనే ఉంటాము. ఇలా క్యారెట్ ఫ్రై చేసుకుంటే అయినా అందరూ తింటారు, పిల్లలు తింటారు, పెద్దవాళ్ళం తింటాము. దీనికి ఒక లైట్గా ఒక పప్పుచారు కానీ, లేకపోతే టమాటా రసం కానీ, లేకపోతే మిరియాల రసం అలాంటివి చేసుకోవాలి. అవి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. సో చాలండి, ఇంత వేగినాక ఈ స్పూన్తో నేను పసుపు వేసాను. పసుపును కొంచెం కలుపుకోండి, కొద్దిగా వేగనిద్దాము. వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇందులో యాడ్ చేద్దాం. అంతే అండి, సింపుల్ రెసిపీ అవుతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసేసి మంచిగా ముక్కలన్నీ చక్కగా కలపాలి. క్యారెట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అందుకే మన చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది అంటారు క్యారెట్. ఇట్లా జ్యూసు ఇవన్నీ చేయాలంటే మనకి టైం సరిపోదు, సపరేట్గా అన్నీ చేసి పెట్టాలి పిల్లలకి అంటే. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. నేను వీక్లీ వన్స్ అయినా చేస్తాను, కంపల్సరీగా ఉంటుంది మా ఇంట్లో. ఇలా ఫ్రై చేసుకోండి. చేసుకున్నాక నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ. ఏంటంటే కొంచెం ఆయిల్ మనం తక్కువ వేసుకొని అయినా కానీ ఫ్రై అవ్వడానికని చెప్తాను. ఒక నిమిషం అండి, అది ఏం లేదు. ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన కొద్దిగా వాటర్ వేసేసి పెట్టేసామనుకోండి, సిమ్లో పెడితే ఆ వాటర్ కూడా ఆవిరయ్యి ఆ ఆవిరైన వాటర్ అనేటివి దీంట్లోకి పెడుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఇవి క్యారెట్ కూడా తొందరగా కుక్ అవుతుంది. సో అలా మనము చేస్తే ఏ కూరకైనా మనం అలా చేస్తే అదొక ఏమంటే ఆయిల్ తక్కువ ఉన్నా కానీ ముక్క చక్కగా వేగుతుంది, మెత్తగా బాగా వేగుతుంది అనమాట. అందుకని అదొక చిన్న టిప్ అండి. సిమ్లో పెట్టుకోండి. క్యారెట్ కూడా బాగా ఫ్రై అవుతుంది చూడండి. ఇలా మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత దీంట్లో కొంచెం మూత పైన వాటర్ వేద్దాం. ఒక గ్లాస్తో కొన్ని వాటర్ అండి. మూత పైన ఇట్లా వాటర్ వేసి ఉంచేస్తే ఆ వేడెక్కేసి ఆ ఆవిరి డ్రాప్స్ అనేటివి దాంట్లో పడుతూ ఉంటాయి కర్రీలో. అంతే, అప్పుడు చక్కగా
అలా వేడెక్కింది చూడండి, మెల్లిగా డ్రాప్స్ పడ్డాయి కదా, అలా పడుతూ ఉంటాయి. మెల్లిగా కదుపుకోండి. మళ్ళీ ఒకసారి కదపాలి. కొద్దిగా ఫ్లేమ్ పెంచుతాను ఇక్కడ. ఇందాక దాకా సిమ్లో ఉంది, ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచి మరి కొంచెంసేపు వేయిద్దాము. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తాను, కొంచెం సేపు వేయిద్దాం. ఇక్కడ ఇప్పుడు నేను మామూలుగా అంతా కలిపినాక మీకు సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. ఇది 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చాలండి, సరిపోతుంది ఈ కర్రీకి. 1 స్పూన్ సాల్ట్ కలపాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు వేయించాలి. 5 నిమిషాలు వేయిస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేద్దాము. చక్కగా మూత పెట్టేసి 5 నిమిషాలు వదిలేస్తే 5 నిమిషాల తర్వాత బాగా వేడెక్కుతుంది. అంతే అండి. ఇలా ఒక్కసారి కదుపుకొని ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం. ఇక్కడ ఈ ముక్క అనేది ఫస్ట్ మామూలుగా వేగుతుంది, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి వేయించాము. సాల్ట్ వేసినాక ఒక 5 నిమిషాలు ఉడికించాము. ఆ తర్వాత మనము కారం కలుపుకుందాం. అప్పుడు మనకి కూర అనేది చక్కగా ఉడుకుతుంది, తొందరగా మాడిపోదు. కారం వన్స్ వేసామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అందుకని కారం నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇంత 1 స్పూన్ కారం సరిపోతుంది. ఈ కారం వేసేసి చక్కగా కలిపి మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ వదిలేసామని మూత పెట్టేసి ఇంకా అంతే, చక్కగా వేగిపోతుంది. మనకి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 3 మినిట్స్ మనం ప్లేట్ పెట్టేసి వేగనిద్దాం. వేగినాక మనకి క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంతే అండి, చక్కగా ఉంటుంది. ఆలు ఫ్రై లాగా ఉంటుంది క్యారెట్ ఫ్రై.